appreciate our guest of honor, gynecologist ma'am. Give a big round of applause. First, she mentioned very clearly, ప్రపంచాన్ని జాగ్రత్తగా చూసుకునే ముందు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, సో దట్ మీరు ప్రపంచాన్ని చూసుకోగలుగుతారని చెప్పి షీ గేవ్ ఏ వండర్ఫుల్ మెసేజ్. సో ఈవెన్ హియర్ బిజీ షెడ్యూల్ షీ గేవ్ హియర్ అండ్ ప్రెజెంటెడ్ వెరీ వెల్. సో మనం మాట్లాడుకుందాం, కానీ దానికంటే ముందు ఎందుకు సార్ మీరు పేరెంటింగ్ సెషన్కే మాత్రం వస్తారంటే, ఇక్కడికి వస్తే నేను ముగ్గురు హీరోలు కలవచ్చు. ముగ్గురు హీరోలు అనగానే ప్రభాస్, అల్లు అర్జున్ వీళ్ళందరూ కాదు. నేను చెప్పచ్చా? నాకు తెలిసి హీరోస్ ఎవరో ఫస్ట్ నేను చెప్తాను. చిన్నప్పటి నుంచి నాకు నిజమైన ప్రేమను చూడాలని నా కోరిక. నిజమైన ప్రేమను చాలామందిని అడిగారు, నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందంటే చాలామంది సినిమా హీరోల్లో హీరోయిన్లు అంటుంటే అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది తెలుసా? మనమంట తల్లి ఎరుపులో ఉన్నప్పుడు 9 నెలలు బిడ్డని మోసి ఒక్కసారిగా ఆ బిడ్డకి జన్మనిచ్చినప్పుడు ఆ తల్లి పడే ప్రసవ వేదన ఎలా ఉంటుందంటే, ఈ వెనకాల ఎముకలని ఇరిగిపోతే ఎంత పెయిన్ ఇస్తుందో, ఆఖరికి చచ్చిపోతే కూడా బాగుండనే పెయిన్ని తట్టుకొని మరి ఒక్కసారిగా జన్మనిచ్చి బిడ్డని చూడంగానే ఆ తల్లి కళ్ళలో కనపడేది నిజమైన ప్రేమ నేను తెలుసుకున్నాను. దట్ ఈస్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్. కానీ దౌర్భాగ్యం ఏంటి తెలుసా? మగవాళ్ళని ఆపరేషన్ థియేటర్లోకి రానివ్వరు. ఎక్కడ నిజమైన ప్రేమను చూడకుండా నేను చచ్చిపోతాను అనుకుంటుంటే దేవుడు ఉన్నాడండి. మనం ఒక సంకల్పం కూడా దేవుడు సపోర్ట్ చేస్తాడు. 6 ఏళ్ల క్రితం నేను ఆశా హాస్పిటల్లో పనిచేస్తుంటే గ్లోబల్ హాస్పిటల్ నుంచి రత్న గారికి ఫోన్ చేసి, సుధీర్ నువ్వు ఎప్పటి నుంచి నిజమైన ప్రేమను చూడడం కదా రండి అన్నా. నేను వెంటనే కారు ఇసుకొని అక్కడికి వెళ్ళాను. అమ్మ నాకు తెలియగలుగుతాను, మీరు మామూలుగా కడుపులో ఉన్నప్పుడు బిడ్డ హ్యాపీగా ఉంటాడు, బయటికి తీసుకురాగానే బిడ్డను ఎందుకు ఉయ్యాల్లో పండేస్తారు? మీకు ఎవరికైనా తెలుసా అని చెప్పంటారు. గరుడ పురాణంలో చాలా చక్కగా చెప్పారు. మనమంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు తల్లి అన్ని పనులు చేస్తూ బిందెలు మోసి ఇలా తిరుగుతూ ఉంటే లోపల బిడ్డకు ఒక ఉయ్యాల్లో ఉండి లోపల బిడ్డ హాయిగా నిద్రపోతూ ఉంటాడు. తల్లి ఎప్పుడైతే అన్ని పనులు చేసి పడుకుంటుందో అప్పుడు లోపల బిడ్డ తనతో ఆడుకుంటూ ఉంటాడు. ఎస్ ఆర్ నో? అలా అమ్మ కడుపులో ఉంటే ఉయ్యాల కలిగింది కాబట్టి బయటికి తీసుకొచ్చాక ఉయ్యాల్లో పండేస్తారు. ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను. కడుపులో బిడ్డ అడ్డం తిరిగి నార్మల్ డెలివరీ అయ్యే సిచ్యువేషన్ లేదు. నార్మల్ డెలివరీ కాకుండా దాన్ని ఏదో అంటారండి, వినపళ్ళ సిజేరియన్ చేయడానికి ఆ తల్లిని స్ట్రెచర్ మీద తీసుకెళ్తుంటే ఆఖరికి డాక్టర్కి నర్సులు అక్కడ అలవాటు అయిపోయి రెడీగా ఉన్నారు. కానీ తల్లి పెట్టి ఆక్రమణ ఎలా ఉందంటే ఎక్కడ లోపలికి వెళ్ళే లోపల చచ్చిపోద్దని నాకు భయం వేస్తుంది. కానీ డాక్టర్ నర్సులు అలవాటు అయిపోయి నేరుగా తీసుకెళ్లారు. ఆపరేషన్ చేసే ముందు పేషెంట్కి ఏది ఇస్తారు, ఏంటది? అనెస్థీషియా. కానీ ప్రెగ్నెంట్ అనేసి అనెస్థీషియా అయిపోయకూడదు, లోపల బిడ్డ ప్రమాదం చెప్పి ఆ రోజు డాక్టర్ చేసింది బ్యాక్ స్పైన్లో అనెస్థీషియా ఇచ్చి ఇక్కడ కట్ చేశారండి. మామూలుగా చిన్న దెబ్బ తగిలితే మనం తట్టుకోలేము, అలాంటి ఇక్కడ కట్ చేసి బిడ్డను బయట తీసి కుట్లేశారు. పెయిన్ ఉంటుందా ఉండదా? తల్లి వారం రోజులు వాష్రూమ్ కూడా లేని పరిస్థితి. కానీ ఆ తల్లి కొద్ది స్ప్లో రాగానే ఫస్ట్ ఏమని అడుగుతుంది? భర్తను అడుగుతుందా? అమ్మని అడుగుతుందా? బిడ్డని తీసుకురమ్మనగానే ఆ నర్స్ అక్కడి నుంచి బిడ్డని తీసుకొని వస్తుంటే ఒక్కసారిగా ఈ తల్లి గుండెల మీద పెట్టుకొని ఆడుకోవాలనిపిస్తుంది. కానీ ఎక్కడ గుండెల మీద పెట్టుకుంటే ఆ చిన్ని పాదాలు తగిలి ఇక్కడ కుట్లు ఊడిపోతాయని చెప్పి ఆ రోజు ఆ తల్లి చేసిన అద్భుత పని ఇలా తిరిగి ఇక్కడ నరకం కనపడుతున్న చెయ్యి ఇలా పెట్టి బిడ్డను అక్కడ పట్టేసుకుని ముందు ముగ్గురు పెడుతుంటే ఆ రోజు ఆ తల్లి కళ్ళు నిజమైన ప్రేమ చూశాడు. నాకు తెలిసి అమ్మ ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. ఈరోజు నాకు దొరికిన అదృష్టం ఏంటంటే అటువంటి మాతృమూర్తులు లాంటి దాదాపుగా 600 పైగా మదర్స్ని ఇక్కడ కలిసి అదృష్టం కల్పించినందుకు ఈ సంస్థకి నేను సర్వగా రుణపడి ఉంటాను. నాకు తెలిసి మదర్ ఇస్ ద ఫస్ట్ హీరో. ఎంతమంది ఒప్పుకుంటారు? అమ్మ ఫస్ట్ హీరో అని నేను అంటే ఎంతమంది ఒప్పుకుంటారు? అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది పుట్టినానికి. నోర్లు ఉన్నాయి కదా, ఎంతమంది ఒప్పుకుంటారు? ఎస్ ఆర్ నో? ఎనర్జీ దగ్గర చంపేస్తా ఒప్పుకున్నారు. ముందే చెప్తున్నా. మామూలుగా మీరు ఎప్పుడైనా మ్యాజిక్ షోస్కి వెళ్ళారా? మ్యాజిక్ షోస్ వెళ్ళారా? వెళ్ళలేదు. మ్యాజిక్ చేసినప్పుడు ఆడియన్స్ అందరూ కూర్చుంటారు. ఆయన మెజిషియన్ మ్యాజిక్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆడియన్స్ అందరూ కూర్చొని నువ్వు చేసుకో నేను అసలు చెప్పట్లే పడతాను, నేను ఏం మాట్లాడి చూస్తే ఆయనకి ఎలా ఉంటుంది? ఊరే వేళ్ళ ముందు చేసేటప్పుడు బయట రోడ్డు మీద తెలియ చేసుకోవచ్చు అనుకుంటాడు. ఎస్ ఆర్ నో? అలా కాకుండా ఆయన చేస్తున్నప్పుడు చప్పట్ల కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఆయనకి ఇంకా కొత్త ట్రిక్స్ చేయాలనిపిస్తుంది, చేయకూడదు అనిపిస్తుంది. అంటే మెజిషియన్ నుంచి బెస్ట్ రాబట్టాలంటే ఎవరి చేతిలో ఉంటుంది? ఆడియన్స్ చేతిలో, మెజిషియన్ చేతిలో. నెక్స్ట్ 1 hour నేను మెజిషియన్, ఆడియన్స్ ఎవరు? ఈ రోజు కనుక మీరు శబ్దాలు చేయలేదు అనుకోండి, ముందే చెప్తాను. అందుకని ప్రాపర్గా నేను అడిగిన ప్రశ్నలకు అన్ని సమాధానం చెప్పండి. ఇక్కడ మాట్లాడమంటారా కింద దిగమంటారా? మీరు బాగానే ఉంది, మీరేమో బాల్కనీలో చూసినట్టు నీళ్ళందరూ తల్లి ఎత్తుకొని కూర్చున్నారు. అసలే నేను తాటి చెట్లాగా ఇంత పొడుగురు నా మళ్ళీ. అందుకని ఫస్ట్ హీరో నాకు తెలిసి మదర్, సెకండ్ హీరో ఎవరంటే అట్ ద సేమ్ టైం
పిల్లలకు కూడా నేను నేర్పిస్తాను. ప్రతి క్లాస్కి వెళ్ళినప్పుడు పుస్తకాల్లో చదువు నేర్పించడం లేకపోయినా ఈ విషయాలు నేర్పించాలని 3 హీరోల గురించి చెప్తాను. ఫస్ట్ హీరో నాకు తెలిసి మదర్, సెకండ్ హీరో ఎవరంటే 9 నెలలు బిడ్డని మోసి తల్లి జన్మనిస్తే మిగతా టైం అంతా తను ప్రాణం పెడుతూ కుటుంబాన్ని కాపాడే తండ్రి కూడా నాకు తెలిసి సెకండ్ హీరో అని నేను అంటాను. రైట్, సెకండ్ హీరో ఫాదర్. థర్డ్ హీరో ఎవరు? పక్కింటోళ్ళు ఎదుర్కోళ్ళు కాదు. ఎవరు? తల్లి నడక నేర్పించడం, తండ్రి బాధ్యత నేర్పిస్తే జీవితాన్ని నేర్పించే నాకు తెలిసి థర్డ్ గురు ఎవరైనా ఉంటే ఒక్క టీచర్ మాత్రమే. అందుకే ఐ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఆల్ ద టీచర్స్ యాజ్ వెల్. ఈ ముగ్గురికి ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తూనే ఉండండి. ఓకేనా? అవును, ఇంతకీ ఈ పేరెంటింగ్ సెషన్ ఎందుకు పెట్టారు, నన్ను ఎందుకు పిలిచారు అనే డౌట్కి మీ అందరికి క్లారిటీ ఇస్తారు. మీరు ఎంతమంది ఎందుకు చెప్పండి సార్, ఇంతకుముందు మా అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వీళ్ళందరూ 10 మంది, 15 మంది, 12 మంది సంతానాన్ని కూడా అలా 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 పెంచుకుంటూ వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు నా కొంపలో ఒక్కడు ఉండేసరికి నాకు సినిమా చూపిస్తున్నాడని ఎంతమంది ఫీల్ అవుతున్నారు? ఒరే, 100 మంది ఎక్కడ ఉన్నారా? నాకు అసలు అవునా, అందరూ అదే కదా. ఎందుకు సార్ వాళ్ళేమో అంత ఈజీగా పెంచారు, ఇప్పుడు ఇద్దరు ఉంటే నాకు అంత సమస్య ఎందుకు వస్తుందంటే దాన్ని మా సైకాలజీ టర్మ్స్లో ఏమంటామంటే జనరేషన్ గ్యాప్ అంటారు. జనరేషన్ గ్యాప్. ఎంతమంది పదం విన్నారు? వెరీ గుడ్, విన్నారు కదా. అసలు జనరేషన్ గ్యాప్ అంటే చెప్పండి. ఇప్పుడు ఒక్కరు చెప్పండి. ఎంతమంది మాత్రం చేసేస్తారే? జనరేషన్ గ్యాప్ అంటే మీరు చెప్పండి. ఈరోజు ఇంకో గంట పాటు నిజంగా పేరెంటింగ్ ఎలా ఉండాలి, నిజంగా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, పిల్లల్ని ఏ రీతిలో కనెక్ట్ అవ్వాలి అవన్నీ నేను చెప్తాను. ఎంతమంది నేర్చుకుని రెడీగా ఉన్నారు? చేతి ఎత్తమాట. ఎస్ ఆర్ నో? దీనివల్ల నాకు లాభం ఏంటి తెలుసా? దీనివల్ల 2 లాభాలు. ఒకటి, మీరు వింటున్నారని నాకు తెలుసు, రెస్పాన్స్ ఇస్తే మీరు వింటున్నారని నాకు తెలుసు. రెండోది, పొరపాటు పక్కన ఎవరు నిద్రపోతున్నాడు వాళ్ళు దానికోసం అలర్ట్గా ఉన్నాం. గెట్ ఇట్. జనరేషన్ గ్యాప్ అంటే మౌనం ఇంత పెద్దదని నాకు ఇప్పుడు అర్థమైంది. సరే, కొంతమంది ప్రయత్నిస్తున్నారు, కొంతమంది ఎలా కూర్చున్నారు తెలుసా? ఒరే, మనకి ఎందుకు కష్టం, వాడు ఆల్రెడీ ఫుడ్ వేసుకొని వచ్చాడు, వాడు చెప్తాడు లేదు, కొంతమంది ఏం మాట్లాడుతున్నారు. నేనే చెప్తా జాగ్రత్త. జనరేషన్ గ్యాప్ అంటే మీరు అనుకున్న టెక్నాలజీ పరంగా ఇవన్నీ మీరు మాట్లాడతారు సార్. మన టైంలో టీవీలో, మన టైంలో ఫోన్లో వీళ్ళకి ఇవన్నీ ఉన్నాయి. అది జనరేషన్ గ్యాప్. నేను చెప్పే జనరేషన్ గ్యాప్ ఏంటంటే లక్షణాలు, పిల్లల్లో క్యారెక్టరిస్టిక్స్ అంటారు. జాగ్రత్తగా 1990 ముందు పుట్టిన వాళ్ళందరినీ జనరేషన్ ఎక్స్ అంటారు. 1990 అంటే 1990s బిఫోర్ పుట్టిన వాళ్ళందరినీ జనరేషన్ ఎక్స్ అంటారు. 1990 నుంచి 2005 సంవత్సరం దాకా పుట్టిన వాళ్ళందరినీ జనరేషన్ వై అంటారు. 1990 నుంచి 2005 వరకు. 2005 తర్వాత పుట్టిన అపర మేధావులందరూ ఇప్పుడు మన కొప్పలో ఉన్నారు కదా, వాళ్ళందరినీ జనరేషన్ జెడ్ అంటారు. ఏంటి సార్ డిఫరెన్స్ అంటే జనరేషన్ ఎక్స్ 19